ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అందుకున్న కొత్త పల్లవి, చంద్రబాబు నాయుడు వచ్చి ఆంధ్రప్రదేశ్ని అప్పుల కుప్పగా మారుస్తున్నాడు. 18 నెలల కాలంలోనే రాష్ట్రంలో 3 లక్షల కోట్ల అప్పు చేసి కొత్త రికార్డు సృష్టించాడు అంటూ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ఏమండి, గతంలో మీరు చేసినటువంటి అన్నీ కూడా అప్పులు మాకు తెలుసు. ఆఖరికి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రైవేట్ స్థలాలు అన్నీ కూడా నీకు డబ్బులు తాకట్టు పెడితే ఇచ్చేటువంటి పరిస్థితి. ఇవాళ అభివృద్ధి కోసం అన్ని బ్యాంకుల నుంచి కూడా అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ముందుకొచ్చి వాళ్ళంతటికి వాళ్ళు ఇస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటిదాకా నీకు కనీసం జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా మీ దగ్గర లేకపోతే ఆఖరి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇలాంటివి కూడా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి మనందరం కూడా గతంలో చూసాం. ఇవాళ అభివృద్ధి జరుగుతుందో లేదో ఒకసారి అమరావతి వెళ్తే అక్కడ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు 15,000 మంది పనిచేస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో ఇంకొక 10,000 మంది, 25,000 మంది ఎట్ ఏ టైం పనిచేసేటువంటి పరిస్థితి అక్కడ అమరావతిలో కనపడతా ఉంది. ఇవాళ అభివృద్ధి కోసం చేసేటువంటిది అప్పు అనరు దాన్ని. ఎందుకంటే రేపొద్దున మనం చేసేటువంటి కార్యక్రమం వల్ల సంపద సృష్టించబడుతుంది కాబట్టి ఇవాళ కంపెనీలన్నీ కూడా అలాగే బ్యాంక్స్ అన్నీ కూడా వీళ్ళు సపోర్టెడ్గా నుంచుంటున్నాయి. నువ్వు దీన్ని ఏ రకంగా రాకుండా చేయాలనేటువంటి మనస్తత్వం గలటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క బృందం చేసేటువంటి తప్పుడు ప్రచారం ఇవాళ మనందరికీ కూడా తెలుసు. గతంలో చేసేటువంటి ఇప్పుడు జరిగేటువంటి పనులన్నిటికీ కూడా ఈమెయిల్ ద్వారా ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడంతా బోగస్సు అని చెప్పేటువంటి కార్యక్రమం పెట్టుకుంది మీరు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఏదైనా డబ్బులు రావాలి అంటే దాన్ని ఎట్లా చెడగొట్టాలి అనేటువంటి ఆలోచన చేసేది మీరు. ఇవాళ ఏదైనా బ్యాంకు మనకి ఏదైనా సపోర్ట్ చేయాలని, ఫైనాన్స్గా సపోర్ట్ చేయాలని ఆలోచన వచ్చినటువంటి కంపెనీ కానీ ఏమైనా కానీ మీకు తెలిసిందంటే ముందు వెంటనే మీరు మీ మెయిల్ ద్వారా టైప్ కొట్టేసి నెగిటివ్గా పంపించేటువంటి మనస్తత్వం మీది. అలాంటి మనస్తత్వం గల సంగతి అందరూ తెలుసు. ఇవాళ ఏ పనైనా ఒక మంచి పని చేసామనుకోండి, మీరు ఫస్ట్ చేసేది ఏంటి, నెగిటివ్గా మెయిల్ పంపించటం ఆ సంస్థలకి. అక్కడ ఉన్నటువంటి ఏమి లేదు, వెళ్ళొద్దని చెప్పేటువంటి వ్యక్తులు మీరు. అలాంటి వ్యక్తులు మాట్లాడటానికి ఇవాళ అవకాశమే లేదు మీకు. కాబట్టి 3 లక్షలు ఉందా, 40 లక్షలు ఉందా అని ఎందుకు చేస్తామండి? మనకేమన్నా ఒళ్ళు బలి చేస్తామా? ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రం ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందాలనేటువంటి కాన్సెప్ట్తో ఇవాళ ఒక పక్క పెమసాని గారు, ఒక పక్క మన రామ్మోహన్ నాయుడు, ఒక పక్క మన చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క లోకేష్ బాబు, ఒక పక్క మోడీ గారు, వీళ్ళందరూ అందరూ కూడా వర్క్ చేసి ఎంత తపనతో ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో పనిచేస్తూ ఉన్నారు. అంతేగాని నీలాగా ఒకే చోట కూర్చొని అక్కడ నీ అస్మదీయుల్ని తస్మదీయుల్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా చేసుకోవాలి. ఇక్కడైనా అందరి కోసం, ప్రజలందరి కోసం తెలుగు ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా బాగుండాలి అని కోరుకునేటువంటి మనస్తత్వం గల వ్యక్తి చంద్రబాబు నాయుడు. నువ్వు కొంతమంది మాత్రమే బాగుండాలి, మిగతా వాళ్ళందరూ కూడా మా దగ్గర కూలి వాళ్ళలాగా ఉండాలనే మనస్తత్వం మీది అని చెప్పేసి గత 5 సంవత్సరాలు మేము చూసాం. మేమందరం కూడా ఎంత బాధపడ్డామో మేమందరం కూడా గమనించాం. నీ యొక్క పరిపాలన ఎలా ఉందో చూసాం. నువ్వు పోలీస్ పరిపాలన చేసావు, మిలిటరీ పరిపాలన కంటే ఘోరంగా నడిపినటువంటి వ్యక్తి నీ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవాళ మీరు తట్టుకోలేక, ఎందుకంటే అధికార దర్పణం కావాలి మీకు. ఎంతసేపు మేమంతా మీకు కూలీలుగా పనిచేయాలి, మీరు మాత్రం పైన కూర్చొని చేయాలనేటువంటి మనస్తత్వం. చంద్రబాబు నాయుడు అట్లా కాదు, అందరూ ఉండాలా, అందులో నేను ఉండాలనేటువంటి మంచి మనస్తత్వం గల వ్యక్తి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆయన, నిజంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే పుట్టాడు ఆయన. ఈ రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది రాబోయే కాలంలో. ఇది ఆయన ఎప్పుడైతే ఎన్నోసార్లు చెప్పాడు స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉండాలని, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అనేది తప్పకుండా జరుగుతుంది. ఇది దేవుని యొక్క ఆశీస్సులు కూడా ఉన్నాయి, ఆయనకి దండుగా ఉన్నాయి. ఆయన ఆరోగ్యం సంపూర్ణంగా ఉంది, చక్కగా ఉన్నారు. అలాగే దానికి తగ్గట్టుగా మంచి టీం వచ్చింది, మంచి మంత్రులు అందరూ కూడా మంచి మంత్రులు, స్వార్థం లేకుండా కష్టపడి పనిచేసేటువంటి 24 గంటలు పనిచేసేటువంటి మంత్రులు వచ్చారు. అలాగే కేంద్ర ప్రభుత్వంలో మా పెమసాని గారు ఉన్నారు, అలాగే మా రామ్మోహన్ నాయుడు, మిగతా ఎంపీలందరూ కూడా సపోర్ట్గా ఎప్పటికప్పుడు. మళ్ళీ ఇక్కడ కృష్ణదేవరాయ అనే వ్యక్తి మా పార్టీ తరపున ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆయన కూడా ఎప్పుడు ఏం కావాలన్నా కూడా పార్లమెంట్లో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటి సమస్యలన్నింటినీ, రైతు సమస్య కానివ్వండి, కార్మికుల సమస్య కానివ్వండి, అమరావతి సమస్య కానివ్వండి, ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి పార్లమెంట్కి తీసుకెళ్ళి మాట్లాడుతున్నటువంటి అట్లాగే విద్య గురించి కానీ మాట్లాడేటువంటి మంచి వ్యక్తి ఇక్కడ కృష్ణదేవరాయలు గారు ఉన్నారు. కాబట్టి అందరికి కూడా మేలు చక్కగా రేపు రాబోయే కాలంలో ఇప్పుడు మనం కనుక నెక్స్ట్ కూడా గెలిపించుకున్నట్టయితే రాబోయే కాలంలో నిజంగా
నిజంగానే స్వర్ణాంధ్రప్రదేశ్ జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందుకని వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దీన్ని రాకుండా చేయాలి, ఏ రకంగా వీళ్ళని దెబ్బతీయాలనేటువంటి చెడు అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి రాబోయే కాలంలో తిరిగి మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉంది. ఎందుకంటే ఇలాంటి దొంగలందరూ కూడా జాగ్రత్తగా మనం గమనించాలి. మాట్లాడితే పార్టీ పర్సెంట్ ఉండేది తెలియక పార్టీ పర్సెంట్ వేసిన వాళ్ళు కూడా వాళ్ళ తలకాయ బాదుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ అభివృద్ధి వైపు చూస్తున్నారు. అభివృద్ధి రేపు బ్రహ్మాండం జరుగుతుంది. కాబట్టి రాబోయే కాలంలో కూడా రేపు జరగబోయే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు కూటమి గారి ప్రభుత్వాన్ని ఎందుకు చేస్తారు ప్రజలందరూ కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకో విషయం కూడా అండి, పుట్టిన గడ్డకి వెన్నుపోటు పొడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు, రాయలసీమకు వెన్నుపోటు పొడుస్తున్నాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చంద్రబాబు నాయుడు హయాంలోనే ఆగిపోయింది, మేము ఉన్నప్పుడు కొనసాగింది అంటూ మరి వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవాలు ఎంత ఉన్నాయి అనుకోవచ్చు అంటారు? నువ్వు రాయలసీమ గురించి మాట్లాడే వ్యక్తి పేరు ఊరక రాయలసీమ పేరు అడ్డం పెట్టుకుంటామే కానీ ఆయన ఉద్దేశం ఒక రాయలసీమ ఒక్కటే అభివృద్ధి కాదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలని ఎన్నిసార్లు చెప్పామా నీకు, ఎన్నిసార్లు చెప్తున్నాడా రోజు ఆయన అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయడం కోసమే వాళ్ళ తిరుపతిని కానివ్వండి, ఇటు వైజాగ్ కానివ్వండి, ఇటు మరి అమరావతి కానివ్వండి, ఇవన్నిటిని కూడా తీసుకొని ఆయన సమానంగా అభివృద్ధి చేసేటువంటిది ఉన్నది. ఇక కిలోమీటర్స్ అక్కడెందుకు పెట్టాలండి, అమరావతిలో పెట్టుకోకూడదు? మాకు బ్రహ్మాండంగా ఇక్కడ మా అందరికి ఉద్యోగాలు వచ్చాయి కదా, మేమంతా బాగుండేవాళ్ళం కదా. మరి ఆ రోజు రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి కోసమే మరి ఆ రోజు ఆయన అక్కడ పెట్టాడు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి, ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇలా తెలుసుకొని ఇలాంటి వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇవన్నీ బోగస్ మాటలు. కాబట్టి రాబోయే కాలంలో మనందరం కూడా చంద్రబాబు నాయుడుకి అండగా ఉందాం, కూటమి ప్రభుత్వానికి అండగా ఉందాం, చక్కగా మంచి జరుగుతుందని చెప్పేసి ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలే కాదు ప్రపంచంలో తెలుగు ప్రజలందరూ కూడా సపోర్ట్గా ఉండాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఇక్కడ ఇంకో విషయం కూడా, మరి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కియా పరిశ్రమకు సంబంధించిన అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు రాయలసీమ అంటూ కొత్త పల్లవి అందుకోవటం వినకుండా రహస్యం ఏంది? రాష్ట్రంలో ప్రశాంతత లేకుండా చేయడానికి అంటారా? మీరు అడిగిన దాంట్లోనే ఉంది. నిజంగా ఈ రాష్ట్రాన్ని నాశనం ఎలా చేయాలనే ఆలోచన మీది. ఇవాళ కియా మోటార్స్తో పాటు అమర్ బ్యాటరీస్ ఉన్నాయి. కియా మోటార్స్ ఏం చేశారు, ఆయన ఇంకా అభివృద్ధి చేయాలని అనుకుంటే ఇక్కడ లాభం లేదని చెప్పేసి మరి తమిళనాడు వెళ్ళారు. అట్లాగే ఇవాళ అమర్ బ్యాటరీస్ ఉంది జయదేవ్ గారిది. అమర్ బ్యాటరీస్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అది రాయలసీమలో లేదా? చిత్తూరు రాయలసీమ కదా. మరి ఆ రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి వాళ్ళు ఆ రోజు రాజశేఖర గారు ఇచ్చినటువంటి 400 ఎకరాలని తిరిగి మరల మీరు నాకు స్వాధీనం చేయమని చెప్పేసి వారిపైన కేసులు పెట్టి నానా హింస పెడితే కదా ఇవాళ ఆయన హైదరాబాదు వెళ్ళిపోవడం జరిగింది. ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా మరి హైదరాబాద్ వెళ్ళి అక్కడ పెట్టుకోవాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఇవాళ 1000 కోట్లతో అక్కడ మరి అమర బ్యాటరీస్ని హైదరాబాద్లో డెవలప్ చేస్తారు, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి మేమందరం కూడా పెద్ద దానికి బాధపడలేదు. కానీ ఇక్కడ ఉన్న రాయలసీమ ముద్దు పెట్టమని నువ్వు చెప్పుకుంటున్నావు కదా, అన్ని అబద్ధాలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో పుట్టారు, రాయలసీమలో పెరిగారు, ఆయన చదువుకున్నారు, అంతా తెలుసు. నీలాగా దొంగ చదువు చదవలేదు, ఆ దేశాలు ఈ దేశాలు వెళ్ళి దొంగ మాటలు చేసిన వ్యక్తి కాదు. నీ చదువు సంధ్య లేకుండా ఇవాళ లేపడం వల్ల నీకు ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉంది.